సమంత గారు మెయిన్ లీడ్ గా మా ఇంటి బంగారం ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉంది అంటే ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. చాలా 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 బాగా నచ్చింది. ఈ ఒక్క ట్రైలర్ తో సినిమా మీద ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్లో రేజ్ అయిందండి. ఆ ట్రైలర్ అంత బాగా కట్ చేశారు అండ్ ఆ స్టోరీ కూడా అంతే లెవెల్లో ఉంటుంది అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెంట్ అయితే వస్తుంది ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత. ట్రైలర్ అయితే చాలా 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 బాగా కట్ చేశారు. ఎస్పెషల్లీ ఆ కొత్తగా వచ్చిన ఆ కోడలు, అంటే ఆ ఇంటికి 2 years తర్వాత ఆ కోడలు ఆ ఇంటికి రాగానే తను ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడం కోసం నానా పాటలు పడ్డం, అదంతా చాలా చాలా ఫన్నీగా చూపిస్తూ దాంతో పాటు తను ఏం చేయగలదు, తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది క్లియర్ కట్ గా ఈ ట్రైలర్ లో చూపించారు. సో తనకు ఫైట్స్ వచ్చు. ప్రీవియస్ గా ఇంతకు ముందు తన జర్నీ వచ్చేసి మేబీ దొంగలతో ఏదన్నా ఉందేమో అన్నట్టుగా మనకు ట్రైలర్ లో క్లియర్ కట్ గా చూపించారు. సో అందుకనే ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది, నేనేమన్నా దొంగను అడిగినట్టు అలా అన్ని అడుగుతున్నారు ఏంటని చెప్పి క్లియర్ కట్ గా సమంత గారి క్యారెక్టర్ చెప్తున్నట్లుగా మన ట్రైలర్ లో చూపిస్తారు. అండ్ అక్కడికి వచ్చేస్తే ఈ పర్సన్ వచ్చి ఇంకా ఏమీ మారలేదు, నువ్వు అలాగే ఉన్నావు, నీ గురించి నీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పావా అని చెప్పి క్లియర్ కట్ గా పోక్ చేయడం అనేది మనం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. అంటే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అవ్వచ్చు, మేబీ వీళ్ళందరూ ఒక డెకైడ్ గ్యాంగ్ అవ్వచ్చు, దొంగతనాలు చేసే బ్యాచ్ అవ్వచ్చు, చెప్పలేము. సో అలాంటి జీవితం గడిపే ఈ కోడలు తన లైఫ్ లో సడన్ గా ఒక చేంజ్ రావడం, ఒక పర్సన్ ని పెళ్లి చేసుకోవడం, దెన్ వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళడం, మేబీ హైడౌట్ కోసం వెళ్తారా లేక నిజంగానే ఆ జీవితం వదిలేసి, అంటే పాస్ట్ లైఫ్ ని వదిలేసి ఇలా ప్రశాంతంగా ఒక ఫ్యామిలీతో జీవించాలని చెప్పి అలా అనుకుని తను ఆ పర్సన్ ని పెళ్లి చేసుకుని వాళ్ళతో గడుపుతారని చెప్పి వాళ్ళ ఏరియాకి వెళ్ళి ఆ ఇంట్లో ఉంటారా అనేది తెలియాల్సింది. బట్ ట్రైలర్ లో ఆ స్టోరీ తను 2 years వెయిట్ చేసి, అంటే తను తన హస్బెండ్ 2 years వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలుస్తారేమో అని చెప్పి అలా వెయిట్ చేసి దెన్ సడన్ గా ఒకరోజు ఇలా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు రావడం అనేది క్లియర్ కట్ గా మనం చూపించారు. దెన్ అక్కడి నుంచి వాళ్ళ అత్తని, తోడికోడల్ని అండ్ ఆ ఇంట్లో ఉంటే మగవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ తన పనితనంతో తన కోడలు ద బెస్ట్ కోడలు, మా ఇంటి బంగారం అనిపించుకునేలాగా తన పనితీరు ఉండాలని చెప్పి తను కష్టపడే విధానాన్ని అదంతా చాలా ఫన్నీగా, చాలా క్లియర్ కట్ గా చాలా బాగా చూపించారు. అండ్ దాంతో పాటు హీరోయిజం, అంటే ఈ మూవీలో సమంత గారి హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఒకటే. సో ఆ లెవెల్లో కూడా ఈ ట్రైలర్ లో నరుక్కొచ్చారు. అంటే ఆ చూపించే విధానం, ఆ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఆ కార్ డ్రైవింగ్, ఆ ఫైట్స్ అండ్ లాస్ట్ లో ట్రైలర్ లాస్ట్ లో కూడా ఫన్ గా ఆ ఫైట్ ని చూపించారు. అది కూడా విత్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం సంతోష్ నారాయణ గారు నెక్స్ట్ లెవెల్లో కొట్టారండి. చాలా 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 బాగా అనిపించింది. ఆ ఫన్నీ థింగ్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. ఆ ఎలివేట్ చేసే విధానం కూడా చాలా చాలా బాగుంది. అంటే రాజ్ నిడుమర్ గారు ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఆ స్టోరీ అదంతా రాశారు అండ్ దాన్ని నందిని రెడ్డి గారు చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా డైరెక్ట్ చేశారని చెప్పి ఈ ట్రైలర్ ని బట్టి చెప్పొచ్చు. అండ్ అందుట్లో సమంత గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండ్ ఆ మ్యూజిక్ సంతోష్ నారాయణ గారు చింపవతలు పడేశారు. సో ఓవరాల్ గా ఈ ట్రైలర్ లో అన్ని చాలా బాగా సెట్ అయినాయి. ఎస్పెషల్లీ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ ఫైట్స్ అండి. ఆ ఫైట్స్ అంటే ఓ హీరోయిజం చూపిస్తూ ఓ కొట్టేసుకొని కొడితే ఎగిరిపడ్డాలు అలాంటి ఏం లేకుండా చాలా న్యాచురల్ గా పెట్టారు. ఆ ఫైట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా కంపోజ్ చేశారు. యాక్షన్ డైరెక్టర్ వచ్చేసి లీ విట్టేకర్ గారు అండ్ అజీజ్ గులాబ్ గారు అంట. అండ్ అలాగే ఫైట్ మాస్టర్ వచ్చేసి మార్వెల్ నటరాజ్ గారు అంట. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఫైట్స్ ని ఎక్స్ట్రాడినరీగా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. దాన్ని చాలా 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 బాగా ఎక్స్క్యూట్ చేశారు. అండ్ అలాగే డిఓపి గారు ఓం ప్రకాష్ గారు కూడా ఆ విజువల్స్ అవన్నీ చాలా చాలా నీట్ గా చాలా చాలా బాగున్నాయి. అంటే ఆ సిచ్యువేషన్ కి, ఆ ప్లేస్ కి తగ్గట్టుగా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. సో అన్ని కలగలిపి ఈ ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగా కట్ చేశారు. ఆ హైప్, ఆ ఎలివేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆ యాక్షన్ కొరియోగ్రఫీ అదంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ స్టోరీ చూపించే విధానం, అంటే ట్రైలర్ అయినా సరే చిన్నగా ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ ని క్లియర్ కట్ గా చాలా చాలా బాగా కట్ చేశారు. సమంత గారిని యాక్షన్ సీన్స్ లో, యాక్షన్ సీక్వెన్సెస్ లో నెక్స్ట్ లెవెల్లో చూపించారు, నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. సమంత గారు వేరే లెవెల్లో చేశారు. అంటే అందుట్లో ఆ ఫైట్ సీక్వెన్సెస్ లో చాలా న్యాచురల్ గా చూపించారు. అంటే మూవీలోని మెయిన్ క్యారెక్టర్ ఆ హీరో కమ్ హీరోయిన్ తను కొడితే ఆ విలన్స్ వాళ్ళందరూ పడిపోవడమే కాకుండా వాళ్ళు కొట్టినా సరే ఈ హీరో ఆఫ్ ద మూవీ పడిపోవడం అనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు. సో అది చాలా న్యాచురల్ గా అనిపించింది. సో అందుట్లో సమంత గారి యాక్టింగ్ అంటే ఎక్స్ట్రాడినరీగా చింపవతలు పడేస్తారు. చాలా సీరియస్ గా, చాలా ఫన్ గా, చాలా కామెడీగా, చాలా అమాయకంగా ఇవన్నీ కలగలిపి సమంత గారు ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. అది ఈ ట్రైలర్ లో వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. సో ఆ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ సమంత గారి యాక్టింగ్, దాని తోడు మ్యూజిక్, సో అన్ని హైలైటే. ట్రైలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. వన్స్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి సినిమా చూడాల్సిందే అన్నట్టుగా నాకైతే అనిపించింది. అదంతా కాదు, ఓటీటీలో చూసుకుందాంలే అన్న సెన్స్ అంతకుముందు ఉండేది.
బట్ ఎప్పుడైతే ఈ ట్రైలర్ చూసానో, ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అని ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది. సో మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.